మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా జరుగుతాయన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలో మున్సిపాలిటీలో ఖర్చు చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేస్తే గెలిచాక వాళ్లంతా కాంగ్రెస్ గూటికి వెళ్తారన్నారు. ఇలా 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ అమృత్ పైసలు గాని స్మార్ట్ సిటీ పైసలు గాని స్వచ్ఛ భారత్ మిషన్ పైసలు గాని ప్రధానమంత్రి ఆవాస్ యోజన గాని గరీబ్ కళ్యాణ్ అన్న యోజన గాని ఉజ్వల పథకం కానీ ఇట్లా అన్ని శ్మశాన వాటికల పైసలు కానీ ఇవాళ కమ్యూనిటీ హాల్ల పైసలు కానీ ఇవన్నీ కూడా గ్రామాలలో పట్టణాలలో కూడా ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీ ఒక్క పైసా ఇవ్వలే, బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలే, కేంద్ర ప్రభుత్వ నిధులే వస్తున్నాయి కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి ప్రజలు ఆడుస్తున్నప్పుడు మనం ఏముండాలి, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి. మనకు ఒక్కసారి మున్సిపాలిటీని మాకు అప్పచెప్పండి, ఒక్కసారి కార్పొరేషన్ మాకు అప్పచెప్పండి. అభివృద్ధి ఏందో మేం చేసి చూపడతాం. ఇప్పటి వచ్చిన అభివృద్ధి నిధులలో కేంద్రానియే ఇవాళ మాకు అధికారం ఇవ్వకుంటే వాళ్ళ నిధులు వచ్చే పరిస్థితులు, నిధులు వచ్చినా కూడా దాన్ని కాంగ్రెస్ పార్టీ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నిజాయితీగా మన కార్పొరేషన్ మన మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, నిధులు ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ కార్పొరేషన్ ఈ మున్సిపాలిటీని మాకు అప్పచెప్పండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బీఆర్ఎస్ ఎన్నికలను పట్టించుకునే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఎవ్వరు గెలిచినా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పోతారు, మేము కాపాడుకోలేమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలను పట్టించుకునే పరిస్థితి లేదు. ఏడవైనా కూడా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్య మాత్రమే ఈ ఎన్నికల్లో పోటీ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవ్వరు గెలిచినా కూడా పార్టీని వీడిపోరు, పార్టీని పట్టుకుంటారు, సిద్ధాంతం కోసం పనిచేస్తారు, జెండా కోసం పనిచేస్తారు. ఒక విశ్వాసం నమ్మకం ఇలా మనకుంది. మనకంటే ఎక్కువ కాంగ్రెస్ లో బీఆర్ఎస్ లో ఉన్నది. 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఫలానా మున్సిపాలిటీకి ఫలానా కార్పొరేషన్ కు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చింది, ఎన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చింది, ఎన్ని పైసలు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పి ఒక డిమాండ్ పక్కా చేయాలన్నమాట.